మళ్ళను రిషి మంచిగా ఉంది కదా డ్రెస్ ఎట్లా ఉంది బేటా నీ బ్యాంగిల్స్ చూపి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి బ్లాగ్స్. ఈరోజు అయితే నేను గులాబ్ జామ్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనము ఈ కప్లో తీసుకుంటున్నాను. ఎంత కొన్ని తీసుకున్నాను దాన్ని బట్టి షుగర్ తీసుకోవాలి కదా, అందుకని పాలతోనైతే మిక్స్ చేస్తాను. వాటర్తో అయితే నేను మిక్స్ చేయను. పాలతోనైతే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. సో పాలతోనైతే కలిపాను. ఇలా లూజ్గానే కలిపియాలి. ఇలా అంటే ఇంత గట్టిగా కలపన అవసరం లేదు. ఎలాగో మెత్తగానే ఉంటుంది కదా. ఇది తడుపుకున్నాక మనకి ఇలా రావాలన్నమాట. లోపల స్పూన్ అయితే నేను గీ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం, చాలా బాగుంటుంది. సో ఇంకా ఒక 5 to 10 minutes అయితే ఇలా రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఈ కప్తో నేను షుగర్ అయితే 2 cups తీసుకున్నాను అనమాట. అండ్ దీంతోనే 2 cups వాటర్ తీసుకుంటాను. నేను వచ్చేసి కొంచెం యాలకుల పొడి అయితే వేస్తున్నాను టేస్ట్ కోసం. సో ఇంకా బాల్స్ అయితే రెడీ చేసేసుకున్నాం అనమాట. సో ఇంకా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ని. ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు, మర్చిపోయా షూట్ చేయడానికి. సో ఇంకా డైరెక్ట్ గులాబ్ జాములే చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. కొన్నే ఉన్నాయి, ఇంకా చేసేసి అయిపోతాయని కూడా చేసేసి. సో ఇంకా గులాబ్ జామ్ ప్రోగ్రామ్ అయిపోయాక ఇక్కడ మన రిషిని అమ్మాయిలాగా అయితే రెడీ చేస్తున్నాను. సో దానికోసం అయితే అరేంజ్మెంట్ చేశాను అనమాట. ఏమేమి వేస్తున్నానో ఇక్కడ చూపిస్తున్నాను నేను. సో ఇంకా మన రిషికి అయితే డ్రెస్ అయితే వేసేసాను అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాడో కదా, భలే ముద్దొచ్చేస్తున్నాడు మన రిషి. ఇప్పుడు రిషిక అయిపోయాడు. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ వేస్తున్నాను అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో. వాడు మొత్తం రెడీ అయ్యాక చూస్తే ఎంత క్యూట్గా ఉన్నాడు, అసలు భలే ముద్దొచ్చేస్తున్నాడు మన రిషి. కన్నలు హాయ్ చెప్పు. రిషిక కన్నా నీ బ్యాంగిల్స్ ఏవి చూపి. నీ బ్యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి? అమ్మా సూపర్ ఉన్నాయి, అమ్మా సూపర్ ఉన్నాయి నీ బ్యాంగిల్. నమస్తే పెట్టు, నమస్తే. దా బేటా దా ముందలకి రా. వాకింగ్ చెయ్యి. ఫోన్ తీసుకో, ఫోన్ దా చూడే కన్నమ్మా. బ్యాక్ టు రిషి. నాన్నదా రిషి. ఏమైంది? బటన్ కావాలా నీకు? హాయ్ హాయ్. బయటికి వెళ్తున్నాం మనం. ఆచిపోతున్నాం అని చెప్పి ఏడుకోతున్నాం మనం. ఆచను ఆచ్ ఆచ్. సో మేమైతే జీవా స్టోర్కి అయితే వెళ్ళామన్నమాట. నావి ఇయర్ రింగ్స్ షేడ్ అయిపోయాయి. సో అవి ఇవ్వడానికి అయితే వెళ్ళాము. మళ్ళీ కోటింగ్ డేస్ ఇస్తారని చెప్పి. ఇక్కడ మన రిషి చూడండి, మిర్రర్ కనిపిస్తే చాలు అసలు ఆడుకుంటూనే ఉంటాడు. ఇక్కడ వదలడు. ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడో చూడండి అసలు. సో కమ్మలు అయితే రిటర్న్ చేశాను అనమాట. అవి కొంచెం కోటింగ్ ఇవ్వాలి, డైలీ వేర్ యూజ్ చేస్తున్నా కదా, అందుకోసం అని చెప్పి.
3 to 4 డేస్లో వచ్చేస్తాయంట మళ్ళీ. సో ఇంటికి వెళ్ళేటప్పుడు పానీపూరి అయితే తినేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. And also please do like, share and subscribe to our channel Rishi Vlogs. Thank you.